హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు గారు కొన్ని ఆసక్తికరమైన కామెంట్ చేయడం జరిగింది. 2004లో కూడా టీడీపీ పార్టీకే అధికారంగానే ఇచ్చి ఉంటే ఈరోజు పరిస్థితి ఎక్కడో ఉండేది, ప్రజల జీవితాలు ఎలానో మారిపోయి ఉండేటివి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? 2004లో కూడా ప్రజలు టీడీపీ పార్టీకే అధికారం ఇచ్చి ఉంటే ఏమై ఉండేది? ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఉండేది కాదు. ఈరోజు 108, 104 సేవలు ఉండేటివి కాదు. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఉండేటివి కాదు. 2004లో మరోసారి టీడీపీ పార్టీకి అధికారం ఇచ్చి ఉంటే రైతులు కన్నీళ్లతో దాదాపు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. కనీసం రేషన్ కార్డులు కూడా పేద ప్రజలకు ఇచ్చేవాళ్ళు కాదు. ముఖ్యంగా 2004లో చంద్రబాబుకు అధికారం ఇచ్చి ఉంటే అసలు బీటెక్లు, ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్లు అసలు రాష్ట్రంలో ఉండేటివి కాదు. బీఏ, బీకామ్లు చదువుకుంటూ అరాకొరాగా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యేవాళ్ళు, పేదరికాన్ని అనుభవించేవాళ్ళు. ఈరోజు మునుపటి దారిద్ర్యమే ప్రజలు అనుభవించాల్సి వచ్చేది. చంద్రబాబు గారు 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినాడు కాబట్టి పిల్లల జీవితాలు మారాయి. ఎంతోమంది ఇంజనీరింగ్ చదవగలిగారు, మరియు ఎంబీబీఎస్ చదవగలిగారు. దానికి కారణం ఫీజు రీయింబర్స్మెంట్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు. దాని తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వటం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన మెడికల్ కళాశాలల్ని మీరు వెనక్కి పంపేశారే. 2004 తర్వాత మీరు అధికారంలోకి వచ్చి ఉంటే ఈరోజు వ్యవస్థ ఎలా ఉండేదో, రైతు భరోసా కేంద్రాలు ఉండేటివి కాదు, సచివాలయాలు ఉండేటివి కాదు, ప్రజల అకౌంట్లో డబ్బులు పడేటివి కాదు, రేషన్ కార్డులు ఉండేటివి కాదు, గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ఉండేటివి కాదు, 108, 104 సేవలు ఉండేటివి కాదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయి ఇప్పటికీ రాష్ట్రంలో పేదరికం 90% ఉండేది అని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా. 2014 నుండి 2019 వరకు మీ పరిపాలనను రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఏం చేశారు? అప్పుడు పోలవరం కట్టగలిగారా? పోనీ అమరావతిని కట్టగలిగారా? టెంపరీ బిల్డింగుల పేరుతో వేల కోట్లు తగలేశారు. మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగులు అంటూ లక్షల కోట్లు తగలేస్తున్నారు. అప్పుడు పోలవరాన్ని కమిషన్ల పేరుతో ప్రతి సోమవారం మీటింగులు పెట్టి టెండర్లు పిలిచి మీరు బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన 42 సిల్ఫే గేట్లను చూపిస్తూ పోలవరాన్ని ఇవి కూడా నేనే కట్టేశాను అని చెప్పుకొని తిరుగుతున్నారు. మీరు 2014 నుండి 2019 వరకు మీరు చేసిన స్కాములు, మీరు చేసిన అమరావతి రాజధానిపై అప్పులు ఎన్నున్నాయో మీ ప్రజలందరికీ కూడా తెలుసు. 2.68 లక్షల కోట్లు మీరు 2014 నుండి 2018 వరకు అప్పులు చేసి రాష్ట్రంలో కనీసం ఖజానాలో జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి 100 కోట్లు కూడా లేవే. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి గురించి రాష్ట్రం ఎక్కడో ఉండేది అంటున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని సర్వనాశనం చేసి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేసి ఈరోజు ప్రైవేటు యాజమాన్యాలకు వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కళాశాలలను తగలబెడుతున్నారు. అంటే ఈరోజు పరిస్థితి పేదవాడికి ఈ రాష్ట్రంలో ఉపయోగం జరగదు. పేదవాడు ఎప్పటికీ పేదవాడిలాగానే మీ ప్రభుత్వంలో ఉండాల్సి వస్తుంది అని మీకు తెలియజేస్తున్నాను. 2004 తర్వాత కూడా టీడీపీ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి ఉంటే రైతుల ఆత్మహత్యలు పెరిగేటివి. ఇప్పటికీ కూడా పల్లెల్లో కరెంటు అసలు ఉండేది కాదు, పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ. ఆ రోజు రాష్ట్రంలో 2004కు ముందు పరిస్థితి దోట్లు తగిలించుకునే వాళ్ళు విలేజ్ల్లో. 2004కు ముందు ఎరువులు, విత్తనాల కోసం కిలోల్లో నిలబడేవాళ్ళు. ఆ పరిస్థితులన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయాయి. అంటే కారణం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన. 2004 తర్వాత పేదవాడికి ఫీజు రీయింబర్స్మెంటు, విద్య, వైద్యాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి జలయజ్ఞంతో
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఘనత తప్ప మీది ఏమీ లేదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.